దీంతో ఎట్లొస్తుంది 4,500 కోట్లు? 5 లక్షల కోట్ల ఆస్తి ఎందుకు 4,500 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి? ఒకటే మాట మేము అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు ఏ బాలనగర్లోనో, ఏ జీడిమెట్లలోనో, ఏ నాచారంలో 2,000కో 3,000కో గజం వీళ్ళకి ఇస్తా అంటున్నావు కదా, అక్కడ ప్రజా అవసరాల కొరకు వేరే భూమిని అక్వైర్ చేయి, ఎంతకు చేస్తావో. జీడిమెట్లలో లేదా బాలనగర్లో 1 ఎకరాన్ని నువ్వు 9 కోట్లకో 10 కోట్లకో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నావు. ఆ పక్కన 1 ఎకరం ప్రజా అవసరాల కొరకు, రోడ్లకు కావచ్చు, ఇతర అవసరాల కొరకు అక్వైర్ చేయి ప్రైవేట్ వ్యక్తుల నుంచి. మినిమం 100 కోట్లు అవుద్దా కాదా? మినిమం 100 కోట్లు అవుద్దా కాదా? ఎక్కడో రింగ్ రోడ్ అవతలున్నా భూమికి 190 కోట్లు వచ్చిందని నువ్వే గప్పాలు కొడుతీవి. ఇది గీడ కనుచూపు మేరలో ఉంది, ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది. నీ ప్రగతి భవన్ నుంచి చూసినా కనబడుతుంది, నీ కమాండ్ కంట్రోల్ నుంచి చూసినా కనబడుతుంది, సెక్రటేరియట్లో నీ ఫ్లోర్ నుంచి చూసినా కనబడుతుంది, ముఖ్యమంత్రి ఆఫీసు విండో నుంచి చూసినా కనబడుతుంది. బాలనగర్, జీడిమెట్ల, నాచారం ఎందుకు ఇది 3 కోట్లకి 4 కోట్లకి ఎకరం ఇస్తావు? ఇంత అర్థం కాకుంటుంటారు అమాయకంగా ప్రజలు. 100 కోట్లు వచ్చేదాన్ని ఎక్కడ లేదు ఇప్పటి వరకు. ఇటువంటి భూములకు సబ్ రిజిస్ట్రార్ విలువ తీసుకొని దాంట్లో నుంచి వెళ్ళి 30% కట్టాలనేది ఇక్కడ ఉందా ఇప్పటివరకు దేశంలో? గత పాలసీ అని చెప్పి అంటున్నారు మీరు. గత పాలసీ ప్రకారం ఇప్పుడు ఎక్కడ చేసిన చూపించిన ఒకటి దాన్ని కూడా విచారణ చేసి ఉంటే పాలసీనే ఉంటే ఆల్రెడీ కొత్త పాలసీ ఎందుకు రావాలి? అని ఇలా భుజాలు తడుముకొని క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది. ఏ కమిటీ చెప్పినా రేపు ఏ అధికారులు దీంట్లో భాగస్వాములైనా తప్పకుండా ఇబ్బందులు పడతారు. ఈ ఫైళ్ళ మీద ఎవరు సంతకాలు పెట్టినా తప్పకుండా అధికారులందరూ కూడా ఇబ్బంది పడతారు. ఇంత నేకెడ్గా, ఇంత బహిరంగంగా బట్టలు విప్పేసినట్టు కనబడుతుంటే ఇంకా మేమేందో దానికి పాలసీ అంటాం, కమిటీ అంటాం, తప్పించుకుంటామని అనుకుంటున్నారు. తప్పించుకోలేరు. ఎందుకు నివేదిక ఇస్తే ఎందుకు బయటపెడతలేవు? ఎందుకు దాచిపెట్టుకున్నావు? నివేదిక ఇస్తే పెట్టాలి కదా, పెట్టి వెంటనే కేసు పెట్టి మమ్మల్ని లోపల పంపాలి కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మా మీద ప్రేమ ఎక్కువైందా? ఇష్టం లేదా మమ్మల్ని లోపల పంపడం? పంపచ్చు కదా. అది తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండా అట్లా? ఉందా ఎక్కడన్నా? ఆయన ఇచ్చింది ఏమైనా ఉందా? రాసి పంపిండాడు కదా. ఎక్కడ? సీఎం ఆఫీస్ నుంచా? మొన్న ఇది కూడా ఐక్యత ఇచ్చిందట. ఇప్పటి నుంచి మీరు ఎవరు మంత్రులు మాట్లాడుకునే లేదు, మీ పేరు మీద మేము రాసి పంపిస్తాం, మీరు ఓకే అంటే చాలు. ఈ హిల్ట్ పాలసీలో భాగంగానే వచ్చిన అగ్రిమెంట్ అటు. ఇది కూడా మీరు ఎవరు విమర్శలు చేస్తలేరు కాబట్టి అవి కూడా మీ పేరు మీద రాసి పంపుతాం. ఆ కష్టం కూడా మీకు అక్కర్లేదు, మీకు మీ ఇళ్ళలో మీకు పంపుతాం. అట్లా ఇటువంటి కాగితాలు కూడా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తాం అని చెప్పి. అందులో నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉపయోగించే భాషలో కనపడలేదు చూస్తే. ఆ ప్రకటన కూడా అది సీఎం ఆఫీస్ రాసి పంపిందనేది కనబడుతుంది. తుమ్మల కానీ తుమ్మల పేరు రాసినట్లేదు అది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి, తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనప్పుడు దృష్టి ఎక్కడ తగులుతుంది?
ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా. రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేను ఎంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం